మరి ఉప్పలపాటి గ్రామస్తులు దీన్ని ఒకసారి చూసుకుంటే ఈ పాస్ పుస్తకాలు ఉన్నాయా లేకుంటే రాజముద్ర ఉండే పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా ఒకసారి గుర్తు చేసుకోండి. 783 మంది రైతులకి ఈ గ్రామంలోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి లేవు కాదు అని అంటే ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఈ పాత ఇస్తే కొత్త ఇస్తారు. అందుకని మేము పాత పుస్తకాలు చెల్లవు, కొత్త పుస్తకం తీసుకోండి అని చెప్పడానికే ఇవాళ మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. మిమ్మల్ని మోసం చేసి దగా చేసి మీ ఆస్తుల మీద ప్రభుత్వ పెద్దలు ఎవరో హక్కు తీసుకోవడానికో వాటి మీద పెత్తనం చేయడానికి వస్తే ఇక తరతరాలుగా మీ తాతలు తండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు వారసత్వంగా మీరు మీ బిడ్డలకి ఇచ్చే ఆస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దగా. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఆనాటి పాస్ పుస్తకం, ఇది ఇప్పటి పాస్ పుస్తకం. దీనికి తేడా కూడా చెప్పాలి మీకు. తేడా చెప్పేదానికి ముందు మీకు ఒకటి, మీ దగ్గర ఉండేటువంటి ఏ కాగితమైన రూపాయి కాగితం, అది 10 రూపాయలు కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, మీ దగ్గర ఏ రూపాయి కాగితం ఉన్నా ఒకసారి తీసుకోండి. దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ముద్ర ఉంటుంది. ప్రభుత్వం ముద్ర లేకుండా ఇది చెల్లదు. దొంగ నోటుతో సమానం ఇది. దీని మీద ఈ గీత ఉంది. మీ దగ్గర ఉన్న రూపాయి మీద కూడా ఆ గీత ఉండాలి. గీత ఉంటేనే అది అసలైనటువంటి 500 రూపాయలు కాగితం. ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇచ్చేటువంటి ఆ లైన్. దొంగ నోటికి మంచి నోటికి తేడా ఇది ఒక్కటే, ఇంకా పెద్దగా చూడక్కర్లేదు. చూడంగానే మనకు ఆ గీత కనబడ్డదంటే అది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి నోట్. ఇది చెల్లుబాటు అయ్యే నోటు. ఈ గీత లేకపోతే ఇది చెల్లదు, దొంగ నోటు అవుతుంది. ఇది మీకు కనపడితే సరే, లేదా మీ దగ్గర ఉన్నది కూడా తీసి చూసుకోండి, ఎవరైనా ఇబ్బంది లేదు. వల్లూరు కల్పన, ఉప్పలపాడు గ్రామం. అమ్మా చూడండి, దీని మీద ఆ గీత ఉందా? ఆ గీత ఉందా? ప్రభుత్వ రాజముద్ర ఉందా? ఆమె ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ ఆయన ఫోటో ఉందా? మరి ఇక్కడేమో అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక ముద్ర లేదు. లేనప్పుడు ఇది మంచి పాస్ పుస్తకమా, దొంగ నోటుతో సమానమైనటువంటి దొంగ పాస్ పుస్తకమా మీరు అర్థం చేసుకోండి. ఈ వ్యత్యాసం చూపించి మీకు పాస్ పుస్తకాలు మంచివి ఇవ్వడానికి ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది కూడా వల్లూరు కల్పన గారిదే. ప్రభుత్వ రాజముద్ర ఇది. దీనిలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు, లేదా నా ఫోటో లేదు. ఇది చెల్లుబాటు అవుతుంది అని అంటే ఈ ముద్రతో పాటు ఇదే పాస్ పుస్తకంలో నేను చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ లైన్. మనం వాడేటువంటి రూపాయి కాగితం మీద ఏ లైన్ అయితే ఉందో అదే లైన్, సెక్యూరిటీ లైన్ ఈ పాస్ పుస్తకం మీద ఉంది. మరి ఆ పాస్ పుస్తకం మీద లేదు కదా, కనిపించిందా మీకు? అక్కడ కనిపించలేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అందుకే ఇది మంచి పాస్ పుస్తకం, ప్రభుత్వం జారీ చేసినటువంటి అధికారిక రాజముద్ర కలిగిన పాస్ పుస్తకం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.